నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈ రోజున మీరు మన పార్టీ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన విధానం చూసి ఈ రోజున అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనల్ని సప్రెస్ చేయడం కోసం, మనం పార్టీలో యాక్టివ్గా ఉండకుండా ఉండడం కోసం మన మీద లేనిపోని అబద్ధపు కేసులు పెట్టడం, మనం ఇళ్ల మీదకి వచ్చి దాడి చేయడం, మన కార్యకర్తలందరినీ కారణం లేకుండా అకారణంగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం. ఈ రోజున మన సోషల్ మీడియా సైన్యాన్ని, మన జగనన్న సైన్యాన్ని ఎందుకు వాళ్ళు అరెస్టులు చూపిస్తున్నారు? ప్రశ్నించే వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు. వాళ్ళు చేసే అరాచకాలని, వాళ్ళు చేసే తప్పిదాలని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు. వాళ్ళు ఏదైతే అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ అసత్యాలని మన సోషల్ మీడియా ఎండగడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. అందుకని ఈ రోజున వాళ్ళందరినీ ఏదో కారణంగా ఏదో ఒకటి చూపించి వాళ్ళ మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఈ రోజున సోషల్ మీడియా ఉండకూడదు, మన కార్యకర్తలు ఉండకూడదు, నాయకులు అంతకన్నా ఉండకూడదు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? టోటల్గా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండకుండా చెయ్యాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున వాళ్ళంతా కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే దానికి మనం ఏమన్నా లొంగిపోతామా? భయపడతామా? బంతిని గోడకి ఎంత ఫోర్స్గా కొడితే ఏమవుతుంది? ఏమవుతుంది? మనల్ని ఎంత తొక్కాలని చూస్తే, మనల్ని ఎంత అణగదొక్కాలని చూస్తే మనం రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కోసం, జగనన్న కోసం పనిచేస్తామా లేదా? వినపడట్లే. జగనన్న కోసం, పార్టీ కోసం పనిచేస్తామా రెట్టింపు ఉత్సాహంతో? వెరీ గుడ్, పనిచేస్తాం. ఆ పని చేసే స్ఫూర్తిని ఇంకా పెంచడం కోసమే ఈ రోజున నూతనంగా మన జిల్లాకి అధ్యక్ష పదవి తీసుకున్న మన వేణన్న ఈ రోజున మీ మధ్యకు వచ్చి మీ అందరికీ కూడా మేమంతా ఉన్నామనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది. నాయకులుగా, కార్యకర్తలుగా మీరంతా కూడా మాకు తోడుగా ఉంటున్నారు. పార్టీ అంటే ఒక కుటుంబం. కుటుంబంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనమందరం కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఒకరికి ఒకరం కూడా ఎలా ఉండాలి అంటే ఒకరి బాధని ఒకరు తీర్చే విధంగా. అంటే బాధ తీరకపోయినా పర్వాలేదు కానీ కనీసం ఓదార్పు మాటలతో ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కలిసిమెలిసి ఐక్యతగా ఉండాలి. అలా ఉన్నప్పుడే పార్టీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ రోజున పార్టీ కోసం మీరంతా నిలబడి ఉన్నారు, మాకు తోడుగా ఉన్నారు. మేమంతా కూడా మీకు అండగా ఉంటాం. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది. మేమంతా ముఖ్యంగా ఈ డయాస్ మీద ఉన్న మేము ముగ్గురం, అటు ఎంపీ అభ్యర్థిగా ఉన్న మన డాక్టర్ శ్రీనివాస్ గారు, అట్లానే మన అన్న వేణన్న మన జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేనున్నాను. మేము ముగ్గురం కూడా మీకు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులా మీకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాను. మన పార్టీలో పార్టీ అంటే ఏదో ఒక కులానికి సంబంధించింది కాదు. అన్ని వర్గాల వారు, అన్ని కమ్యూనిటీస్ కలిసి ఉంటేనే అది పార్టీ. కొంతమంది ఈ మధ్య మొన్న జరిగిన ఎన్నికల్లో కొంత కులం రంగు పూసి మసిపూసి మారేడికాయ చేశారు.
ఆ ఇంపాక్ట్ మన పార్టీ మీద కూడా చూపించాలని చెప్పి కొంతమంది ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. దయచేసి మన పార్టీలో ఉన్న ఏ నాయకులు, ఏ కార్యకర్తలు దయచేసి ఏ కులం గురించి ఎత్తొద్దు, ఏ కులాన్ని దూషించొద్దు, ఏ కులాన్ని కూడా ఇబ్బందికరంగా మాట్లాడొద్దని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని పార్టీల్లో కొన్ని కులాలే పరిమితమై ఉన్నాయి, కానీ మన పార్టీ అలా కాదు. మన పార్టీలో అన్ని వర్గాల వారు ఉన్నారు కనుక మనం అందరినీ గౌరవిద్దాం. అందరికీ కూడా ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీస్ వాళ్ళకి ఇద్దాం. దయచేసి ఎవరు ఏ కులాన్ని దయచేసి కించపరిచే విధంగా మాట్లాడొద్దని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున మనం అందరం కూడా ఇప్పటివరకు నాయకులు చాలామంది డయాస్ మీద ఉన్నవారంతా కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పారు. జరిగిపోయిన గతం గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే గతంలో ఎలాగో మనం పోస్ట్మార్టం చేసుకుంటూనే వెళ్తాము. ప్రతి ఒక్కటి కూడా జరిగిన తప్పిదాలు ఏది కూడా పునరావృతం కాకుండా మనం మంచి మార్గంలో వెళ్తూ ప్రతి కార్యకర్తకి, నాయకుడికి అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం మనకు ఉంది. కనుక మనం త్వరలోనే మండల మీటింగ్లు పెట్టుకుందాం. మండల మీటింగ్లు పెట్టి గ్రామ స్థాయి నుండి గ్రామ కమిటీలు వేస్తూ, మండల కమిటీలు వేస్తూ, ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నియోజకవర్గ స్థాయి కమిటీలు కూడా వేస్తూ, అలా జిల్లా కమిటీలకు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్గా వర్క్ చేయాలనుకుంటున్నారో వారికి జిల్లా కమిటీల్లో కూడా వారిని పెడుతూ, అలానే మేము ఇంకా యాక్టివ్గా పనిచేస్తామండి, రాష్ట్ర స్థాయి వరకు బాగానే తిరుగుతామంటే రాష్ట్ర కమిటీల్లో కూడా మీ పేరు పెట్టడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. కనుక ఖచ్చితంగా మన మండలంలో మీటింగ్ పెట్టినప్పుడు మీరందరూ అటెండ్ అయ్యి, కనీసం పదవి తీసుకునే వాళ్ళన్నా అటెండ్ అయ్యి, నేను ఈ పదవి చేయాలనుకుంటున్నానండి, నాకు ఈ పదవి కావాలని మీరు ఇంట్రెస్ట్గా అడిగి తీసుకోండి, ఇవ్వడానికి మాకు అభ్యంతరాలు లేవు. కానీ పదవి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేయడానికి, పార్టీకి కొంత సమయం వెచ్చించడానికి మీరంతా కూడా కృషి చేయాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతున్నా. మరి ఈ రోజున ఎంత చక్కగా మన నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, మండల అధ్యక్షులకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, పెద్ద నాయకులకు అందరికీ, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున, మా మహిళా సోదరీమణులందరికీ పేరు పేరున కూడా, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంతవరకు కూడా చాలా ఓపికగా ఈ కార్యక్రమంలో పాల్గొని మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. ఇలానే మన పార్టీ అంటే ఈ రోజున దాదాపు 5 నెలలు అయ్యింది మనం ఇబ్బంది పడి. ఈ 5 నెలల కాలంలో ఇదే మనం మొదటి మీటింగ్గా పెట్టుకున్నాం నియోజకవర్గ స్థాయిలో. మరి ఇంకా ముందు మనం పార్టీ కోసం పనిచేసే క్రమంలో మోస్ట్లీ జనవరి, ఫిబ్రవరి నుండి జగనన్న కొంచెం స్పీడప్ చేస్తుంటారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇదే విధంగా మీరు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజున మన ఆహ్వానాన్ని మన్నించి మన దగ్గరికి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, మన జిల్లా అధ్యక్షులు మా అన్న వేణన్న గారికి, అలానే మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.